శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా గొడవలైనప్పుడు, ఇష్యూస్ అయినప్పుడు కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు నేను తీర్చుకుంటాను, ఆ ప్రతీకారం తీర్చుకునే వరకు నేను నిద్రపోను, శపథాలు చేస్తూ ఉంటారు. అవును. ఇలాంటివి ఏమైనా స్టోరీస్ ఉన్నాయండి? రాజుల కథల్లో కనిపిస్తాయి కదా జయ. ఆ, రాజుల కథల్లో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. బ్రహ్మాండమైన కథలు. పూర్వంట వజ్రగిరి సంస్థానానికి రాజుగారు, ఆయనకి ఇద్దరు కుమారుడు కుమార్తె. కొడుకు శక్తిసింహుడు, కూతురు పద్మముఖి. పిల్ల చాలా అందగత్తెట. అయితే ఈ పద్మముఖికి వాళ్ళకి అవతల దీంట్లో ఉన్న అవతల రాజ్యాల్లో ఉన్నటువంటి ఇంద్రవర్మతో వివాహాన్ని నిశ్చయించుకున్నారు. పద్మముఖి కూడా సమ్మతి ఇచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, సరే అనుకున్నారు. అయితే వీళ్ళకి రెండో పక్కన ఉన్నటువంటి శృంగగిరి రాజ్యంలో, ఇది వజ్రగిరి కదా, శృంగగిరి రాజ్యానికి కాలకేతుడు అనే యువకుడు రాజుగా ఉండేవాడు. అతనికి ఇందుమతి అని ఒక చెల్లెలు, తల్లి ఉన్నారు. ఆ తల్లి పద్మముఖి సౌందర్యం గురించి విని కాలకేతువుకి ఏం చెప్పిందంటే, అబ్బాయి నువ్వు ఎలాగైనా పద్మముఖి లాంటి పిల్లని పెళ్లి చేసుకోవాలిరా, చేసుకుంటే ఇంకా ఆ పిల్లనే చేసుకో అని చెప్పింది. చెప్పేసరికల్లా ఇతను ఏం చేశాడు, సరేనని ఒకసారి రెడీ అయ్యి చిన్నపాటి సైన్యం స్నేహితులతో కలిసి ఈ వజ్రగిరి వెళ్ళి రాజుగారిని కలిసాడు. కలిసేసరికల్లా ఆయన పెళ్ళికి నిరాకరించాడు. మా అమ్మాయికి ఇంద్రవర్మతోటి వివాహం కుదిరిపోయింది, సారీ క్షమించు, వివాహం చేయలేం అనగానే ఏం చేస్తాడు, మా పిల్లని నీకు ఇవ్వమన్నాక తలకాయ దించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సరే ఊరుకున్నారు. కొంతకాలం తర్వాత ఏమైందంటే, కొండరాజులు కొంతమంది ఈ ఇంద్రవర్మ తాలూకు రాజ్యం మీద పడ్డారు. పెళ్లి కుమారుడు, వీళ్ళు పెళ్లిగా సంబంధం కుదుర్చుకున్నారుగా, ఆ కుదుర్చుకున్న రాజుగారి రాజ్యం మీదకి తగాదాగా వచ్చారు. వచ్చేసరికి అతను ఏం చేశాడు, కాబోయే మామగారికి బావమరిదైన శక్తిసింహుడికి ఉత్తరాలు రాశాడు. మా మీద కొండరాజులు విరుచుకుపడుతున్నారు, సైన్యంతో వచ్చి మరి సహాయం చేయండి అని. సరే తెలిసింది అందరికీ. ఈ శక్తిసింహుడు తండ్రి ఇద్దరు కలిసి, రాజు కొడుకు ఇద్దరు కలిసి చాలా సైన్యాన్ని తీసుకుని అక్కడికి సహాయానికి వెళ్ళారు ఇంద్రవర్మకి. వెళ్తే ఏమైంది, ఈ కాలకేతువు మొదలైన సామంతరాజు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో ఈ వార్త తెలిసింది, కొండరాజులతో యుద్ధం చేయడానికి వెళ్ళారని అదని తెలిసేసరికల్లా ఏమైంది, ఈ కాలకేతువు తల్లికి ఈ వార్త వచ్చేసరికల్లా ఆవిడ ఏమంది, ఎవరే చాలా బాగుంది, మంచి అవకాశం, మరి శక్తిసింహుడు తండ్రి రాజు ఇద్దరు కలిసి ఇంద్రవర్మకి సహాయానికి వెళ్ళారు, వీళ్ళ రాజ్యంలో సైన్యం కూడా లేదు, ఇప్పుడు ముట్టడించి పద్మముఖిని ఎత్తుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాననేసరికల్లా ఇంకా ఏముంది చేసేది, ఈ కాలకేతు ఏం చేశాడు, బాగుందిగా ఉపాయం, తెచ్చేస్తే పెళ్లి చేసుకుంటే అమ్మాయే సర్దుకుంటుంది. అలాగని భావించి కాలకేతువు ఒక మాదిరి సైన్యాన్ని వెంబడిపెట్టుకెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న సైన్యాన్ని చితకొట్టేసి పద్మముఖిని ఎత్తుకుని తీసుకొచ్చేసాడు. ఈ ఇంటి ఇక్కడికి వచ్చాక ఈ అమ్మాయి ససేమిరా నేను పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకోను, మా నాన్నతో మాట్లాడి సంబంధం కుదుర్చుకోవాలి, లేదా మాతో పోరాడి నన్ను తీసుకురావాలి, మా నాన్నతో మాట్లాడలేదు, మాతో పోరాడలేదు, నన్ను ఎత్తుకొచ్చిన వాడితో పెళ్ళి ఏమిటి, దొంగని నేను పెళ్లి చేసుకోను, దొంగతో వివాహం కుదరదు అసలు, నేను చేసుకోను అనేసరికల్లా వాళ్ళ అమ్మంది, అవురవరా నీకు ఇంత పొగరా, నా కొడుకుని దొంగంటావా, నువ్వు చాకరీ చేస్తావా పెళ్లి చేసుకుంటావా, చాకరీయే చేస్తా కానీ పెళ్లి మాత్రం చేసుకోనండి ఇస్తుంది పద్మముఖి. రాజుగారి అమ్మాయి కాదు, నేను ఇంద్రవర్మకి దత్తమైన దాన్ని వాగ్దత్తని, ఇంకొకళ్ళని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు, వాడికి ఇంద్రవర్మ చచ్చిపోయాడంది, ఆవిడ చచ్చిపోయినా సరే నేను అతను విధవగా ఉంటా, ఇంకో పెళ్లి మాత్రం నేను చేసుకోను, పైగా దొంగను అసలు చేసుకోను. సరే అక్కడి నుంచి ఆవిడ ఏం చేసేది, ఎంతో పని చేయించేది, బట్టలు ఉతికిచ్చి గిన్నెలు తోమించి అంతఃపురం అంతా ఊడిపిస్తే ఆ పనులన్నీ చేసి ఓ మూల శోషొచ్చి పడుకుని నిద్రపోయేది. అయినా కూడా వివాహం మాత్రం చేసుకోనంది. అప్పుడప్పుడు ఆవిడ అడిగేది 10 రోజులకు ఒకసారి, ఏమే అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా, మనసు మార్చుకున్నామంటే సావనైనా చస్తా, అయినా నేను రాచకన్యని, నేను ఆత్మహత్య చేసుకోను, ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య చేసుకోను, పని చేస్తా అంటే ఆవిడ ఇంకా చేయించేసేది. పాపం ఇందుమతి కూడా, అమ్మాయి ఎందుకే అమ్మా పాపం, పోనీలే ఓ పక్కనైనా ఉండని అంటే ఒప్పుకునేది కాదు ఆవిడ, ముసలావిడ. కాలకేతు కూడా చెప్పాడు, అమ్మాయి పిల్ల ఒక రాజ్యానికి యువరాణేమ్మా, వివాహం అయితే ఓ రాజ్యానికి రాణి అయ్యేది, ఇలాంటి దీనమైన స్థితిలో ఎందుకు ఉంచాలంటే దాని పొగరు, ఆ పొగరబోతాన వణిగితే కానీ కుదరదంది ముసలావిడ. పని చేసుకుంటూ ఉండేది. ఇంతలో అక్కడ ఏమైంది, ఈ పిల్లని అపహరించుకుని తెచ్చాక ఇంద్రవర్మ శక్తిసింహుడు ఓడిపోయారు. కొండరాజులు వాళ్ళ రాజ్యాన్ని ఆక్యుపై చేశారు.
వీళ్ళు వెనక్కి వచ్చి చూసుకుంటే ఏముంది, ఇంద్రవర్మ వీళ్ళ దగ్గరికి కూడా వచ్చాడు, వీళ్ళ దగ్గరికే వచ్చేసాడు. వీళ్ళ రాజ్యంలో పద్మముఖి లేదు. ఇంతలో ఈ కొండరాజులు ఏం చేశారు, వాళ్ళని ఇక్కడ కూడా కొంత సైన్యాన్ని పంపించి వీళ్ళ మీద కూడా దాడులు చేశారు. వీళ్ళు సైనిక బలం అంతా చచ్చిపోయి బాగా ఆర్థికంగా నలిగిపోయారు. 3 సంవత్సరాలు గడిచినాయి. 3 ఏళ్ళు పట్టింది. శక్తిసింహుడు, ఇంద్రవర్మ కొంతమంది స్నేహితులతో కలిసి అడవుల్లోకి పారిపోయారు. అలా వార్త వచ్చింది. 3 ఏళ్ళు గడిచిపోయింది. ఒకనాడు ఈ అమ్మాయి పద్మముఖి బట్టలు ఉతకటానికి నదికి తీసుకెళ్ళింది, పెద్ద మూట. అక్కడ నిలబడి బట్టలు ఉతుకుతుంటే ఒక పడవ వస్తుంది. ఆ పడవలో 2 యువకులు నుంచుని ఉన్నారు. వస్తూ, అమ్మా ఇది ప్రతిష్టానపురమేనా అని అడిగారు. అడిగితే అవునండి. మరి ప్రతిష్టానపురపు రాజుగారు మరి వజ్రగిరి సంస్థానం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, రాజకుమార్తెని. ఆ అమ్మాయికి వివాహం అయిందా, ఆ అమ్మాయి బతికే ఉందా అని అడిగారు. అడిగేసరికల్లా వివాహం కాలేదు, బతికే ఉంది, ఏమీ చేయలేక రాజుగారి బట్టలు ఉతుక్కుంటోంది, జీవోత్సవంలాగా బతుకుతూ రాజుగారి బట్టలు ఉతుక్కుంటోంది, నిలబడిన అన్నాను భర్త గుర్తుపట్టే పరిస్థితిలో లేకుండా దీనమైన స్థితిలో ఉందని వాళ్ళ ఏడ్చింది. వాళ్ళు గుర్తుపట్టాల అమ్మాయిని. పరిగెత్తుకుంటూ దగ్గర ఆ పడవ గబగబా తొందరగా లాక్కొచ్చి ఆ శక్తిసింహుడు, ఆ ఇంద్రవర్మ ఇద్దరు పడవ దిగి పరిగెత్తుకొచ్చారు ఈ అమ్మాయి దగ్గర. తీరా చూస్తే ఏముంది, దగ్గరకు వస్తే కానీ ఆ పద్మముఖి చిక్కిపోయి నల్లబడిపోయి, వేళకి ఆహారం లేక, ఈ బట్టలు ఉతుకుడు, పోషణ లేక బట్టలు ఉతుకుడు ఆ పనులతోటి చిన్నతనం నుంచి అలవాటు ఉంటే ఒక రకం, పైగా విపరీతమైన దిగులు, తండ్రి ఏమయ్యాడో, తమ్ముడేమయ్యాడో, కాబోయే భర్త ఏమయ్యాడో, తన రాజ్యం ఏమైందో, తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, పరువు పోయిన భావన పాపం. అక్కడిని కావలించుకుని ఏడ్చాడు. అయ్యో నీ పరిస్థితి ఇలా వచ్చింది అని, నువ్వు మాతో మనకు పర్వాలేదు, మళ్ళీ 3 ఏళ్లలో మేము తిప్పుకున్నాము, మరి ఆటవికులు కొంతమందితో స్నేహం చేసాం, సైన్యాన్ని సమీకరించుకున్నాం, కొండరాజుల్ని పారద్రోలేసాం, నేను ఇవాళ రేపు వీళ్ళ మీద దాడి చేసి నేను తీసుకెళ్తామన్నాడు. అంటే ఇంద్రవర్మ అన్నాడు, ఎందుకు దాడి చేయటం అనవసరంగా, ఇక్కడే ఉంది కదా, పడవెక్కించుకుని తీసుకెళ్ళిపోతే ఇక దారే లేదు, మన దారిని మనం వెళ్ళిపోదామంటే ఆవిడ ఒప్పుకోలే. అమ్మాయి పద్మముఖి, నేను అట్లా రాను, వాడు దొంగతనంగా తెచ్చాడని మీరు దొంగతనంగా ఎత్తుకుపోవటం ఏమిటి, దొరతనంగా తీసుకెళ్ళండి, కాలకేతుని ఓడించి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసరికల్లా సరే వాళ్ళు ఒప్పుకుని, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒక్కరోజు నీ ప్రాణాలు కాపాడుకో చాలు, 3 పూట్ల అన్నం తిను, ఎల్లుండి మేము వచ్చేసరికల్లా నువ్వు శక్తిని సంపాదించుకుని ఉండాలని చెప్పి తమ్ముడు, కాబోయే భర్త ఇంద్రవర్మ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఏం చేసింది, బట్టలు ఉతుకుతుందిగా ఆ బట్టలు అక్కడ బారేసి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికల్లా ముసలావిడ ఆ వాకిట్లో కూర్చుని ఉంది, వాళ్ళ ఆ కోట బయట, అదే అంటే అంతఃపురం దగ్గర కుర్చీ వేసి కూర్చుంది. బట్టలు ఉతకడానికి ఎంతసేపా, అయినా బట్టలు అయిపోయింది. ఏం బట్టలు గిట్టలు నేనేం ఉతకనంది. ఏమిటి పొగరెక్కిందా, చంపేస్తానంది ఆవిడ. అనేసరికల్లా ఎట్లా చంపుతావు అని గట్టిగా గద్దిచ్చింది. గద్దిచ్చేసరికల్లా అరే దీన్ని 2 దెబ్బలు కొట్టండిరా అని సైనికుల్ని పిలిచింది ఆవిడ. పిలిచేసరికల్లా నేను రేపు రాణిని కాదలుచుకున్నాను, నా మీద చెయ్యేసిన వాడిని రేపు పొద్దున్న చెండా లెక్క తీయిస్తాను అనేసరికల్లా ఈవిడేమనుకుంది, ఓహో పెళ్లి చేసుకుంటుంది, నిజమా అంత మాట అన్నామంటే నేను రాణిని కావడం తథ్యం అని చెప్పి చకచకాలు లేచి లోపలికి వెళ్ళిపోయి. ఇంకా ఇంత ఈవిడ ఏం చేసింది, కాలకేతుని కేకేసి, ఒరే ఈ అమ్మాయి మనసు మార్చుకుందిరా, పెళ్లి చేసుకుంటుందిట, పెళ్లి ఏర్పాట్లు చేసేసుకో, చకచకా దాని బుద్ధి మారకుందే, పెళ్లి చేసుకుందు కానీ అని చెప్పి ఎల్లుండి పొద్దున వీళ్ళు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. శక్తిసింహుడు, ఇంద్రవర్మ ఇద్దరు విరుచుకుపడ్డారు వీళ్ళ మీద. పడ్డమేంటి, కాలకేతుని పట్టేశారు. ఎంత మొత్తం ఆడవాళ్ళంతా అంతఃపురంలో చేరిపోయారు. ముసలావిడే, కూతురు, చాలామంది పనివాళ్ళు, రాజు పట్టుపడ్డాడని తెలిసిపోయింది. అక్కడి నుంచి ఒక సైన్యాధిపతి లోపలికి వచ్చాడు. ఇక్కడ పద్మముఖి దేవి గారు ఎవరు, ఆమెని దాసీగణంతో సహా తీసుకురమ్మన్నారు శక్తిసింహుల వారు అని చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, అమ్మాయి లేచి నిలబడి, నేనే పద్మముఖిని, ఈ ఉన్న వాళ్ళంతా నా దాసీలు అని చెప్పింది. అందులో ముసలావిడ ఉంది, ఇందుమతి ఉంది. అక్కడ ప్రమాదం జరిగితే అందరూ ఓ చోట చేరుతారు కదా, అమ్మ రండి పల్లకి రెడీగా ఉందని పల్లకితో పాటు పల్లకిలో ఆవిడని ఎక్కించుకొని పద్మముఖిని మొత్తం దాసీలందరికీ చేతులకి గొలుసులేసి తీసుకుపోయారు. రాజమాత, రాజుగారి చెల్లెలు సంఖ్యలు వేయించుకుని దాసీలుగా వెళ్ళిపోయారు. యుద్ధంలో కాలకేతు సంహరింపబడ్డాడు. ఆడవాళ్ళిద్దరూ దాసీలుగా వెళ్ళిపోయారు. సరే అక్కడికి వెళ్ళాక ఏమైంది, సరే చక్కగా అంగరంగ వైభవంగా ఇంద్రవర్మతో వివాహం చేసుకున్నాక ఈ వీళ్ళని ఏం చేద్దామన్నాడు. శక్తిసింహుడు ఏమందంటే, అమ్మాయి ఇందుమతి చాలా మంచిది, పాపం నన్ను వదినగా చూడాలనుకుంది, తను నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది అంతా పెట్టింది తల్లే,
అని చెప్పి ఇందుమతిని వివాహం చేసుకో అని చెప్పింది తమ్ముడికి. తమ్ముడేమో ఇందుమతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుమతి వాళ్ళ అమ్మ మాత్రం బతుకున్నంతకాలం అంతఃపుర దాసిగానే ఉంది. తన తమ్ముడి అత్తగారిని దాసిని చేసి అట్టి పెట్టింది ఆ అమ్మాయి. ఆవిడెప్పుడూ దాసిగానే ఉండాలి. పద్మముఖి వివాహం చేసుకుని ఇంద్రవర్మ ఇంటికి వెళ్ళిపోయింది. తనతో పాటు ఈ తమ్ముడు అత్తగారిని దాసిగా తీసుకుపోయింది. పగ అట్లా సాధిస్తారు. రాచరికపు కథల్లో ఈ పగ సాధించే కథలు బోల్డ్ అని కనపడతాయి. ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడ అవకాశం పగని వస్తే తీర్చుకుంటారు. తీర్చుకుంటారు. అట్లా తీర్చుకుంది. ఇందుమతి కూడా ఏమీ మాట్లాడలేదు. ఇలా మరి రాచరికంలో జరిగేదే ఇది. తన తల్లిని దాస్యం చేసినందుకు పగ తీర్చుకోవాలి ఆ అమ్మాయి. తనని దాస్యం చేయకుండా రాణిని చేసినందుకు వదిన గారి పట్ల కృతజ్ఞతగా ఉంది. బాగుందండి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే జయ.